హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి డే 2 ఇన్ ఊటీ. సో ఇది వచ్చేసి మాది డే 2ది అవుట్ఫిట్. ఇంకా నేను డే 2ది పార్ట్ 1 పార్ట్ 2 అనే చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 1. సో రెడీ అయిపోయి మా హోటల్లోని బాలీవుడ్ హడ్డా అనేసి రెస్టారెంట్ ఉంది, అక్కడికి టిఫిన్ చేద్దాం అనేసి అయితే వచ్చాము. సో నేను ఇడ్లీ అయితే ఆర్డర్ చేశాను. సో ఇడ్లీ విత్ 3 వెరైటీస్ ఆఫ్ చట్నీ అయితే ఇచ్చారు. ఇక్కడ రెడ్ చట్నీ అయితే నిజంగా చాలా బాగుంది. మేము డే 2 ప్లేసెస్ చూడడానికి అయితే ఇక్కడ ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో అదైతే వచ్చి వెయిట్ చేస్తుంది. సో మేము భిన్న తినేసి ఇప్పుడైతే మేము బయలుదేరాలి. ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంకా మేము క్యాబ్ అయితే ఎక్కేసాము. సో మాతో పాటు ఇంకొక కపుల్ అయితే వస్తుంది. సో ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా మనము డే 2 అయితే స్టార్ట్ చేద్దాం ప్లేసెస్ చూడడానికైతే. ఊటీలో స్ట్రైట్ రోడ్సే తక్కువ, మొత్తం ఘాట్ రోడ్సే. నిజంగా ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఎక్కువ పేషెన్స్ అయితే ఉండాలి. మొత్తం ఘాట్ రోడ్స్లో డ్రైవ్ చేయడం అంటే నిజంగా అసలు ఈజీ కాదు. ఇక మా ఫ్రెండ్స్ హోటల్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని పిక్ చేసుకొని మేము ఇప్పుడు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రెడీ. సో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది వచ్చేసి హిందుస్థాన్ ఫోటో ఫిలిం స్టూడియో. So this is the Hindustan Photo Films. Now it is closed, sir. Why? Before mobile phone and camera came, the black and white reels are produced here. All over India, they are the supply for all the film industries. After mobile phone and camera, for black reel, no use, sir. First, they were working 8,000 people in this factory. Now, for maintaining this, only 100 people are there. Here only? Yes, sir. This is Hindustan Photo Films. మా క్యాబ్ డ్రైవర్ అన్న నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి ఒక్కటి. ఇంక ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మన సైడ్ ఎలా కౌస్ గోట్స్ అన్ని రోడ్ సైడ్ ఉంటాయో ఇక్కడ హార్సెస్ అయితే నిజంగా రోడ్ సైడ్ అలానే ఉంటాయి. చాలా హార్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మేము పైన్ ఫారెస్ట్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ ప్రతి దగ్గర ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఎంతెంత పొడుగున్నాయి చూడండి పైన్ ఫారెస్ట్. నిజంగా ఇక్కడ ఫోటో షూట్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి పైన్ ఫ్రూట్. సో మీలో ఎంతమందికి ఫ్రూట్ తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ దీంతో ఏం చేస్తారు అసలు ఏమిది అని కూడా నాకు తెలీదు, కానీ ఇది పైన్ ఫ్రూట్ అని చెప్పారు ఇక్కడ. సో మీకు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యూ అయితే సూపర్గా ఉంది. బి కింద అయితే ఒక డ్యామ్ ఉందంట. సో మేమైతే ఇప్పుడు ఆ డ్యామ్ని చూద్దాం అనేసి అయితే కిందకైతే వెళ్తున్నాము. సో ఇక్కడ చాలా అంటే చాలా స్లోప్గా అయితే ఉంటాయి. సో కాస్త కాలు అటు ఇటు అయినా నిజంగా డైరెక్ట్ కిందే ఉంటాము, అంత స్లోప్ ఉంటాయి ఇక్కడ.
నిజంగా ఇక్కడ ఒక్కొక్క వ్యూ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే వర్షం పడుతుంది. నిజంగా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అస్సలు తెలియట్లేదు. నిజంగా క్లైమేట్ అయితే సూపర్ అబ్బా. సో ఇప్పుడు చూడండి ఎంత ఎండ కాస్తుందో. ఒక సైడ్ ఎండ వస్తుంది, ఇంకొక సైడ్ వర్షం కూడా పడుతుంది. నిజంగా சூப்பர்గా ఉంది. எலக்ட்ரிசிட்டி தண்ணிலாம் ப்ரொடியூஸ் பண்ணுறாங்க, அதனால உள்ள யாரும் அலௌடு கிடையாது. ரோஜா படம் பார்த்துருக்கீங்களா? லாஸ்ட் கிளைமேக்ஸ் இந்த இந்தியா பாகிஸ்தான் பார்டர் வந்து அது வந்து இந்த இடத்துல தான் எடுத்த ஷூட்டிங். ఇక్కడ అన్న ఏం చెప్తున్నారంటే ఇది వచ్చేసి కామరాజ డ్యాము. సో దీని లోపల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారంట. సో అందుకనేసి లోపలికి అలో చేయరంట. ఇంకా ఇక్కడ ఒక మూవీలో క్లైమాక్స్ సీన్ అనేది ఇక్కడ షూట్ చేశారంట. ఇండియా పాకిస్తాన్ బార్డర్ది క్లైమాక్స్ వస్తుందంట. సో అది ఈ డ్యామ్లోనే షూట్ చేశారంట. సో ఇక్కడ ఊటీలో చాలా డ్యామ్స్లో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. మేము నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. సో దీన్ని వచ్చేసి స్కూల్మన్ ఇంకా యూక్లిప్స్ ఫారెస్ట్ అని అంటారంట. సో ఇక్కడ నీలగిరి తైలాన్ని తయారు చేసేవాళ్ళంట. సో ఇప్పుడు కూడా తయారు చేస్తారంట, కానీ విజిటర్స్ని అలో చేయరంట చూడడానికి. ఇంకా ఈ స్కూల్మన్ అనేది ఎందుకంటే లైక్ ఇక్కడ ఆదివాసీలు ఫస్ట్ స్కూల్ని చేశారంట. సో వాళ్ళదే ఫస్ట్ స్కూల్ అంట. సో అందుకనేసి దీన్ని స్కూల్మన్ అనేసి అంటారంట. ఇంకా ఇక్కడ కొన్ని పైన్ ట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఈ పైన్ ట్రీస్ని దాటుకొని అటు సైడ్ వెళ్తే అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందంట. సో మనం ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. సో ఎలా ఉంటుందో మనము చూద్దాము. సో నిజంగా వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. సో ఇక్కడ ఏదో ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. నాకు తెలిసి ఇది టీయే అనుకుంటా, కానీ నాకైతే చూడడానికి చిన్న చిన్న కొరియాండర్ లాగా ఉన్నాయి ఇవి. సో నిజంగా వ్యూ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో వర్షం పడుతుంది, కానీ కూడా ఇక్కడ వర్షంలో కూడా ఫార్మింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడున్న క్లైమేట్కి నిజంగా కాఫీ అయితే మ్యాండేటరీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెదర్కి ఆ కాఫీ తాగుతుంటే సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడ కాఫీ తాగేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొన్ని సాంగ్స్ వింటూ ఆ ఘాట్ రోడ్స్ని ఎంజాయ్ చేసుకుంటా మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి వెన్లాక్ డౌన్స్ నేచర్ ట్రైల్ అనేసి. సో నార్మల్గా అయితే షూటింగ్ ప్లేస్ 9th మైల్ ఇంకా 6th మైల్ అని కూడా అంటారు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో టికెట్ అయితే తీసుకొని మనం పైకి అయితే వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ టికెట్ తీసుకొని సో ఇప్పటికైతే లోపలికైతే వెళ్ళిపోదాము. మనం ఎక్కాలి దీన్ని. సో మేము సగం దాకా వెళ్ళే లోపలే మాకు లెగ్ పెయిన్ అయితే వచ్చేసింది. సో కాసేపు ఇక్కడ మనకి రెస్ట్ తీసుకోవడానికి కొన్ని చైర్స్ అయితే పెట్టారు. సో అక్కడే కాసేపు కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మేము పైకి ఎక్కడానికి అయితే స్టార్ట్ చేసాము. సో అలా ఎలాగో మేము పైకి అయితే ఎక్కేసాము. సో లుక్ అట్ ద వ్యూ గైస్. నిజంగా అంతసేపు కష్టపడి పైకి ఎక్కింది నిజంగా వర్త్ అనిపించింది. అంత బాగుంది. సో ఆ బ్రీజ్ సౌండ్ని వినండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లిటరలీ ఫోన్ కూడా షేక్ అవుతుంది రికార్డ్ చేస్తుంటే, అంత గాలైతే ఉంది. నిజంగా వ్యూ అయితే అదిరిపోయింది. ఈ షూటింగ్ ప్లేస్ వెనకాల ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. సో ఇక్కడ వాళ్ళు బ్రాక్లీన్ అయితే ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ ఊటీలో నేను చాలా చూసాను టీ, ఇంకా ఇక్కడ వాళ్ళు బ్రాక్లీనే ఎక్కువగా ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న హట్ లాగా అయితే పెట్టారు. మేబీ షూటింగ్ పర్పస్ కోసం ఏదో పెట్టినట్టున్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ హట్కి చూడండి చిన్న డోర్. సో ఎవరు పడతారో తెలియదు దాని లోపల. సో ప్రస్తుతానికి లాక్ అయితే వేశారు. ఇంకా బాగుంది.
ఇంకా కాసేపు అక్కడే కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫాగ్ని ఎంజాయ్ చేస్తూ మేము అక్కడే కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. ఏదేదో కొత్తగా రీల్స్ అన్నీ కూడా మేము ట్రై చేసాము. నిజంగా మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉన్నింది. ఇదొచ్చేసి పైకరా డ్యామ్. సో సేమ్ లైక్ కామరాజ డ్యామ్, దీని లోపల కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారంట. సో అందుకనేసి దీనికి లోపల దాకా అయితే వెళ్ళలేము. సో ఇక్కడ నుంచినే మనము ఆ డ్యామ్ని అయితే చూడాలి. ఊటీ మొత్తంలో ఎక్కడ కూడా న్యాచురల్గా వాటర్ ఫాల్స్ అయితే ఉండదంట. సో ఇలాగ డ్యామ్స్ నుంచి పడిన వాటరు, సో ఇక్కడ నార్మల్గా ల్యాండ్ వచ్చేసి స్లైడ్స్గా డౌన్గా ఉంటాయి కాబట్టి సో అలా పడే వాటర్, డ్యామ్స్ నుంచి వెళ్ళి పడే వాటర్ని ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటారంట. సో నార్మల్గా న్యాచురల్గా వాటర్ ఫాల్స్ ఎక్కడా ఉండదంట. ఇక్కడ పైకరా డ్యామ్లో పడిన వాటర్ మనకి ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పైకరా వాటర్ ఫాల్స్. సో అక్కడికి ఈ వాటర్ అనేది కనెక్ట్ అవుతుందంట. సో నేను పైకరా వాటర్ ఫాల్స్ అంటే న్యాచురల్ వాటర్ ఫాల్స్ పైన ఇంకా పడుతుంది అనేసి ఏదో ఎక్స్పెక్ట్ అయితే చేశాను నేను. సో కానీ ఇది మ్యాటర్. సో మనల్ని మన క్యాబ్ వాళ్ళు వచ్చేసి ఆ చెక్ పోస్ట్ దగ్గర దింపేస్తారు. సో లోపలికి మనము 300 మీటర్స్ దాకా మనము బై వాక్లో వెళ్ళాలి. సో దీని లోపలికి ఎలాంటి వెహికల్స్ అయితే అలో ఉండదు. సో మేము ఇప్పుడు వాక్లో అయితే వెళ్తున్నాము 300 మీటర్స్. వ్యూ అయితే సూపర్గా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఊటీలో వ్యూ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. నిజంగా నేచర్ అయితే సూపర్గా ఉంది. నో పొల్యూషన్, నో సౌండ్, నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఊటీ వచ్చేసి గ్రీన్ సిటీ ఇంకా క్లీన్ సిటీ అంటారు. నిజంగా అదేమో నిజమే. సో నేను ఇక్కడ కవర్స్ అయితే చూడలేదు. ఏ షాప్లో కూడా ఇక్కడ వాళ్ళు నార్మల్ పేపర్ బ్యాగ్స్ లేకపోతే ఇంకా క్లాత్ బ్యాగ్సే ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా చాలా నాకు నచ్చింది ఆ మెథడ్ అయితే. సో ఇక్కడ కూడా టికెట్ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళిపోయాము. పైకరా వాటర్ ఫాల్స్. సో అక్కడ పైకరా డ్యామ్ నుంచి ఇక్కడ దాకా కనెక్ట్ అంట. సో ఇక్కడ నార్మల్గానే వేవ్స్లో ల్యాండ్ ఉంటుంది కాబట్టి సో అలా వచ్చిన వాటర్ ఫాల్స్ అన్నారు. సో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను చాలా పైన నుంచి అయితే పడుతుంది అనేసి, బట్ ఓకే. నిజంగా ఇక్కడ అన్ని ప్లేసెస్ పైకి కిందకి ఎక్కి దిగి నిజంగా మేమైతే చాలా అలసిపోయాము. సో ఎప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే ఉంది, సో ఇంకా ఫుడ్ ముఖ్యం కదా. సో మేమైతే అక్కడున్న ఒక హోటల్కి వెళ్ళేసి ఫుడ్ అయితే తిన్నాము. సో ఫుడ్ తినే లోపల మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో నేను అది పార్ట్ 2లో అయితే పెడతాను. బాయ్ బాయ్.